సుమన్ టీవీలో మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. నేను మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. రియల్ ఎస్టేట్లో మీరు జస్ట్ ఒక 2 అవర్స్ వర్క్ చేసే మంత్లీ ₹1,00,000 ఎలా సంపాదించాలనుకుంటున్నారా? అయితే కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి. జస్ట్ అది ఫాలో అవుతే మనం ఈజీగా మంత్లీ ₹1,00,000 పైన సంపాదించుకోవచ్చు. ఫస్ట్ మనం చేసేది సెల్ఫ్ ప్రమోషన్. అంటే మనం చేస్తున్న ప్రొఫెషన్ ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవాలి. అంటే మామూలుగా ఇప్పుడు ఏదైనా ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ పబ్లిక్కి, అంటే మన సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి, ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, రిలేషన్స్ కావచ్చు, సరౌండింగ్స్ ఎవరికి ఉన్నా కానీ మనం చేస్తున్న ప్రొఫెషన్ అన్ని చెప్పుకుంటారు ఫస్ట్. ఎలా అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఒక కంపెనీలో చేస్తున్నాను. డైరెక్ట్ మనము అది అమ్మే ప్రోడక్ట్ గురించి చెప్పకుండా జస్ట్ ఆ కంపెనీలో యాజ్ అ డెసిగ్నేషన్గా చెప్పుకుంటారు. అలానే సేమ్ మనం కూడా ఏదైతే మనకున్న టైంలో ఒక 2 అవర్స్, ఆ 2 అవర్స్ని ప్రమోట్ చేసుకోవడానికి ఫస్ట్ వాడవలసింది మొబైల్. మొబైల్ ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజులలో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా రన్ అవుతుందో మీకు తెలుసు. సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలనేది మనకు సెల్ఫ్ టాలెంట్ ఉండాలండి. ఆ మొబైల్ని జస్ట్ మార్నింగ్ మనం లేవగానే ఫస్ట్ ముట్టుకునేది మన మొబైలే. దాన్ని స్టేటస్ చూడడం కానీ, లేదంటే మనం స్టేటస్ అప్డేట్ చేయడం కానీ జరుగుతుంది. అదే స్టేటస్ జస్ట్ డైలీ ఏ టైంకి, ఎనీ టైం మీరు అంటే పర్టికులర్గా టైం లేచి మనం పెట్టాలని ఏం లేదు. ఏ టైంకి లేచినా కానీ జస్ట్ వాట్సాప్ అప్డేట్ అనేది చేయాలి. దాని తర్వాత మనకు ఫేస్బుక్ ఉన్నది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వీటన్నిటిలో మనకు అది స్టేటస్ అనేది, మనకు స్టోరీ అనేది అప్డేట్ చేసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ప్రమోషన్ అంటే సెల్ఫ్ ప్రమోషన్ ఎలా అంటే మనం చేస్తున్నది ఫ్రెండ్ సర్కిల్కి. నేను ఇది ప్రొఫెషనల్లో చేస్తున్నాను, ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి, ఇది రిఫర్ చేస్తే నాకు గుడ్ విల్ ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు కాకపోయినా ఈరోజు మనం చెప్పగానే ఎమ్మటే రిజల్ట్స్ వస్తుందని ఆశించకూడదు. ఎందుకంటే మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. కొన్ని ఇయర్స్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఒక పేరు కానీ, ఒక ప్రోడక్ట్ పేరు చెప్పగానే ఫస్ట్ మీ పేరు గుర్తు రావాలి దానికి, వాళ్ళకి ఎవరికైనా కానీ. అలా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే పబ్లిక్లో మీ పేరు పడ్డదే అంటే కంపల్సరీ మీకు లీడ్స్ అనేది జనరేట్ అవుతాయి. తర్వాత మనకి ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ, మనకి డాక్యుమెంటేషన్ పరంగా కానీ, డెవలప్మెంట్స్ పరంగా కానీ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ మనకు. ఎందుకంటే జస్ట్ 2 అవర్సే కదా, ఎనీ కంపెనీలో ఎక్కడైనా చేయొచ్చు అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఏదైతే ప్రోడక్ట్ మనం చూపిస్తున్నామో కస్టమర్కి దాంట్లో మనకి జెన్యూనిటీ అనేది, క్లారిటీ అనేది లీగల్గా ఉంటే 100% మీకు సెల్ఫ్ ప్రమోషన్ కంటే ముందు ఫస్ట్ మనకి కంపెనీని చూజ్ చేసుకోండి. కంపెనీని చూజ్ చేసుకున్న తర్వాత మీరు విజిట్ చేసి ప్రతి ఒక్క వెంచర్ని మీరు మీ కళ్ళతో చూడండి. అది డెవలప్మెంట్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ ఎలా ఉంది, లీగల్గా ఉందా. ఎందుకంటే రిజిస్ట్రేషన్స్ ఇప్పుడున్న దానికి DTCP, HMDA ఈ 2 మాత్రమే రన్ అవుతున్నాయి. దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కంపెనీని దాంట్లో ఈ DTCP, HMDAలు అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, LP నెంబర్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉందా, క్లియర్గా ఉందా తెలుసుకోండి. అది మెయిన్ పాయింట్. దాని తర్వాత మనం చేస్తున్న ప్రొఫెషన్ ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ ఎవరికైనా అంటే మన ఫ్రెండ్ సర్కిలే కానీ, ఫ్యామిలీ సర్కిలే కానీ, ఎక్కడికి వెళ్ళిన అన్నోన్ పర్సన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ ఏం చేస్తున్నాం అంటే నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఏమైనా ప్లాట్స్, ఓపెన్ ప్లాట్స్ ఎవరైనా కావాలంటే చెప్పండి అని చెప్తారు. అది 100% తప్పండి. అలా చెప్పకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సబ్ ఉంది, ఒక సబ్ అమ్ముతున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు అంటే సబ్బులు అమ్ముతామని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. మనం చేస్తున్న ఇప్పుడు ప్రొఫెషన్ ఏదైతే రియల్ ఎస్టేట్ సంబంధించింది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎవరికైనా అంటే మన ఫ్రెండ్ సర్కిల్ కానీ, రిలేషన్ కానీ, అన్నోన్ పర్సన్ కానీ కలిసినప్పుడు డైరెక్ట్ మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఉండంటే చెప్పండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చెప్పండి అని చెప్పేసి డైరెక్ట్ మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా డైరెక్ట్ నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పకూడదండి. అది చాలామంది 99% చేసే మిస్టేకే అది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఒక సబ్బు ఉందండి, ఒక కంపెనీ ఉంది. దాంట్లో చేసే ప్రతి ఒక్క అంటే గ్రౌండ్ నుంచి ఒక హై ప్రొఫెషన్ ఉన్న, ఒక హై డెసిగ్నేషన్ ఉన్న వరకు ఎవరు కూడా ఏం చేస్తున్నావు అంటే నేను సబ్బులు అమ్ముతున్నాను అయితే మాకు చెప్పరు. ఆ కంపెనీలో యాజ్ ఎ మార్కెటింగ్ డైరెక్టర్ ఆర్ యాజ్ ఎ మేనేజర్ వాళ్ళ డెసిగ్నేషన్ చెప్తారు. మీరు కూడా ఒక రియల్ ఎస్టేట్ గురించి నేను డైరెక్ట్ రియల్ ఎస్టేట్ చేస్తున్నా అని చెప్పకుండా మీరు జస్ట్ నేను ఈ కంపెనీలో
యాజ్ ఏ మార్కెటింగ్ మేనేజర్గా చేస్తున్నాను. సో యాజ్ ఏ పర్సన్గా అంటే మీ డెసిగ్నేషన్ను మీరు చెప్పండి. అప్పుడు వాళ్ళు ఎవరైతే అపోజిట్ పర్సన్ ఉన్నారో సో వాళ్ళలో ఒక కొత్త ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంటుంది. అంటే చాలామంది చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ చేస్తున్నా అనగానే వాళ్ళకి నెగిటివిటీ అని ఉంటుంది. ఓ చాలా కంపెనీస్ ఉన్నాయి వద్దులే అది అని చెప్తారు. అది కాకుండా సో అండ్ సో కంపెనీలో నేను మార్కెటింగ్ డైరెక్టర్గా చేస్తున్నాను. సో అలా స్టార్ట్ చేస్తే వాళ్ళకు ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. సో అలా స్టార్ట్ చేసిన తర్వాత మనకు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ ఉద్దేశం ఏంది, సో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది. ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరి దగ్గర మీరు అలానే మాట్లాడద్దు. ఎందుకంటే సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే వేరే ఉంటుంది. అండ్ పెద్దవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మ్యారేజ్కి రెడీగా ఉంటారు. సో వాళ్ళ దగ్గర మాట్లాడే విధానం వేరే ఉంటుంది. సో ఇవి నేర్చుకోవాలంటే కొన్ని ట్రైనింగ్ సెక్షన్స్ ఉంటాయి. సో ఆ ట్రైనింగ్ సెక్షన్ ఒక 90 డేస్ మనం ఈ ట్రైనింగ్ సెక్షన్ అనేది నేర్చుకుంటే 100% డైలీ జస్ట్ ఒక 2 అవర్స్ వర్క్ చేస్తే మనము 100% ₹1,00,000 పైననే మనం సంపాదిస్తాము. ఆ గ్యారంటీ నాది. సో నన్ను అడగండి, నేను చెప్తాను అది ఎలా చేయాలనేది. చాలామంది ఏంటంటే సో మహిళల కోసం అండి. సో స్పెషల్గా ఎందుకంటే సో చాలామంది లేడీసు గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ కంప్లీట్ చేసి మ్యారేజ్ అయిన తర్వాత సో పిల్లలకి అంకితం అయిపోయి, సో ఇంటికి అంకితం అయిపోయి ఏం చేయలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న చదువు అన్ని సంవత్సరాలు చదువుకొని జస్ట్ మనం ఇంట్లోనే కూర్చుంటున్నాం, ఏం చేయలేకపోతున్నాం, నా హస్బెండ్కి నేను సపోర్ట్ లేకపోతున్నాను. ఎందుకంటే ఏదైనా పార్ట్ టైం చేయాలన్నా, ఫుల్ టైం చేయాలన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి. సో అలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్, సో ఇంట్లో నుంచి జస్ట్ ఒక 2 గంటలు కష్టపడాలి, దాని తర్వాత సో నా పిల్లలని, సో నా హస్బెండ్ని, నా ఫ్యామిలీని చూసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశము. సో ఎందుకంటే సో వాళ్ళు జస్ట్ ఒక 2 గంటలు కష్టపడితే మనకు ఓవరాల్గా మన డేలో 24 గంటలు టైం ఉంటే దాంట్లో జస్ట్ ఒక 2 గంటలు కేటాయించుకోండి. ముఖ్యంగా లేడీస్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎందుకంటే సో లేడీస్కి ఉన్న ఒక మంచి టాలెంట్ ఏంటంటే మాట్లాడడం. సో ఎందుకంటే చాలా వరకు పక్కన వాళ్ళతోటి ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటారు. సో అదే బెస్ట్ క్వాలిటీ. ఎందుకంటే మార్కెటింగ్లో మాట్లాడడం వస్తే సో మీరు ఎంత ఎదుగుతారు అంటే సో మీకే తెలియని టాలెంట్ బయటకు వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 60% వరకు లేడీసే సేల్స్ చేస్తున్నారు. అది వర్క్ ఫ్రమ్ హోమ్లో ఇంకా చాలా ఎక్కువ ఉన్నది. సో దాని ప్రమోషన్స్ ఇంటి పక్క వాళ్ళకి కానీ, రిలేషన్స్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ సర్కిల్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు, వాళ్ళ స్టడీలో ఉన్నప్పుడు, డిగ్రీ కానీ బీటెక్లో ఉన్నప్పుడు వాళ్ళ సర్కిల్ యూజ్ చేసుకోవడం కానీ, సో ఇలా యూజ్ చేసుకుంటూ సో చాలామంది ఈరోజు నెలకి మినిమం ఒక 3-4 లక్షలు ఇంట్లో కూర్చొని తీసుకుంటున్నారు. సో ఇలాంటి వాళ్ళకు ఇదొక అద్భుతమైన అవకాశము. సో మీరు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ధరలు పెరుగుతున్నాయని చెప్పేసి చాలా వరకు ఏమంటారు అంటే సో మనము గవర్నమెంట్ మీద కానీ లేకపోతే వేరే వాళ్ళ మీద కానీ ఎందుకు పెంచుతున్నారని చెప్పేసి మనం అనుకుంటున్నాం. సో ఒక్క సెకండ్ మీరు ఆలోచించండి. మీ సంపాదన అనేది పెరిగితే సో ఈజీగా మీరు ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు, ఏ రేటు చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే చాలా వరకు ఏంటంటే మనకి ఏదైతే 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న శాలరీ మళ్ళీ 10 ఇయర్స్ దాటిన తర్వాత కూడా జస్ట్ ఒక 20% కంటే ఎక్కువ శాలరీస్ అనేది పెరగట్లేవండి. సో అలాంటప్పుడు మీరు మల్టిపుల్గా యూజ్ చేసుకోవాలి. సో జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ లేదంటే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వాళ్ళు కానీ ఈ ఇద్దరికి ఆప్షన్స్ ఏంటంటే మనకు జాబ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే మనకు వాళ్ళకున్న టైంలో, ఎందుకంటే హైదరాబాదు ట్రాఫిక్ కానీ కంపెనీస్ కానీ ఎలా డెవలప్మెంట్ ఉంది మీకు ఆల్మోస్ట్ అన్ని అప్డేట్ ఈ సోషల్ మీడియాలో చూస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సో దాని పరంగా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఎంత సంపాదించుకోవాలి, మనం చేస్తున్న జాబ్కి ఇంకొంచెం యాడ్ చేసుకొని మనము ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా జస్ట్ ఒక డైలీ కొన్ని గంటలు కష్టపడి మనం ఎలా సంపాదించుకోవాలి, సో దాని మీద సో పూర్తి అవగాహన కోసము మనం ట్రైనింగ్ ఇస్తాము. సో ఇంకోటి ఏంటంటే లేడీస్కి ముఖ్యంగా మహిళలకి ఏంటంటే సో ఇంట్లో కూర్చొని కూడా ఈజీగా ₹1,00,000 సంపాదించుకోవచ్చునండి. ఎందుకంటే ఈ రోజులలో ₹1,00,000 సంపాదించడం అంటే పెద్ద హార్డ్ వర్క్ ఏం కాదు. సో కావాలంటే జస్ట్ మన మైండ్ యూజ్ చేసుకోవాలి అంతే. సో మనం నాలెడ్జ్ని ఎలా యూజ్ చేసుకుంటాము, సోషల్ మీడియా పరంగా యూజ్ చేసుకుంటావా లేదంటే నీ సెల్ఫ్ టాక్ అంటే నీ సొంతంగా నువ్వు మాట్లాడి యూజ్ చేసుకుంటావా నీ టాలెంట్లు అనేది సో మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జస్ట్ అది ఒక టాలెంట్ యూజ్ చేసుకొని ఈజీగా నెలకి ₹1,00,000 కంటే ఎక్కువనే సంపాదించుకోవచ్చు. మీరు ఇంట్లోనే కూర్చోండి, ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు చూడండి, ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వెళ్తే మీరు రెజ్యూమ్ తీసుకొని ఎన్ని కంపెనీస్ తిరిగి ఉంటారు. సో ఎక్కడెక్కడో ఇబ్బందులు పడి ఉంటారు, ట్రావెల్ చేసి ఉంటారు. సో చాలా ఇబ్బంది పడుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశము. సో ఇది యూజ్ చేసుకుంటే 100% రిజల్ట్స్ అనేది వస్తుంది.